మన అర్చక స్వామి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మీకు టూకీగా చెప్తాను. ముందుగా మన బ్లూ హెవెన్స్ ఏంజల్స్ వైపు నుంచి ఒక చిన్న కోలాటం స్వామివారికి వందన సమర్పణ ఉంటుంది. దాని తర్వాత మన పిల్లలందరూ ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమం చేయబోతున్నారు. ఆ సాంస్కృతిక కార్యక్రమం కూడా చేసిన తర్వాత మనం స్వామివారి కళ్యాణం ఇక్కడేం జరగదండి, వేదిక మీదే జరుగుతుంది. ఎవరికైనా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే కనుక చెప్పబోతున్నాను. ఓన్లీ ఇక్కడ టెంపరీగా ఏర్పాటు చేసాము. వేదిక మీదకి పిల్లల కార్యక్రమం అయిన తర్వాత నిలిచిన కదా మీకు ఛాన్స్ సరే ఈవిడ చెప్తున్నారు. ఊర్మిళాదేవి మీరు ఊర్మిళ దగ్గర నిద్రపోతూ ఉంటారా? అలా నిద్రపోరా? ఊర్మిళాదేవి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ గురుగారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, మధ్యలో మళ్ళీ మనకు ఓకే. ఏంటంటే కార్యక్రమం మనం అనుకున్న టైంకి బిగిన్ చేసుకోలేకపోవడం మనకు ఆనమైతే అది రోజు మనం అలా చేయకపోతే మన ఇంట్లో మన ఊళ్ళో కార్యక్రమాలు జరగవు. కాబట్టి ఆ విధంగానే ఇది 7:30 కళ్యాణం అనుకున్నాం, 7:40 అయిపోయింది. ఇంకో పావుగంట గంట కార్యక్రమం ఉంటుంది. 8.5 లేట్లో మన బండి నడుస్తాం. డెఫినెట్గా ఇక్కడ ఎంతమంది ఉన్నారో దానికి డబల్ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. నేను చెప్పబోయే విషయం మీ అందరికీ లైట్ తెలుస్తుంది ఈ పాటికి కదా. మీరు ఎంతమంది ఉన్నారో దానికి డబల్ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకొక 100 మందికి బ్యాకప్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకు ఎంత చెప్తున్నారంటే ఫుడ్ అయిపోతుంది గ్యారంటీగా. చివరి వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత ఇంకో 100 మందికి ఒక అట్టి పెట్టే పట్టుకుంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనకి ఏదైనా అనారోగ్యం ఉంది జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చేయని కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యోన్నతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతమిచ్చి రావగతోమను చూపిన మత్స్యం కాలగతిని సమరించిన సాక్ష్యం. చేరియదలచిన మా కావ్యము మోయజాలని భారమైతే కొందగోరినదందలేని నిరాశలో అడగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూపు సెగలకు నీదసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది.
విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం ఉజ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము
I request all of you to stand up and give a standing ovation to these people, please. అందరూ దయచేసి నిలబడి ఒక గట్టిగా సపోర్ట్ కొట్టవలసింది. ఒక్కసారి అందరూ అలా వెనక్కి చదువుతాం. అలా ఒక చిన్న వెనక చదువు కార్యక్రమం కోసం 1000 నుండి 16 ఆ పైన డొనేషన్ ఇచ్చి ఇక్కడికి కళ్యాణంలో కూర్చోవడానికి రావాల్సిందిగా కోరాం. నా దగ్గర కొన్ని కాగితం ఉంది, వాళ్ళని పేరు పేరున పిలుస్తాను. వాళ్ళు వచ్చి ఇక్కడ 2-3 వరుసల్లో కూర్చుంటే, కింద కూర్చోలేరు వాళ్ళు ఎవరైనా ఉంటే సైడ్ మీ కుర్చీ కానీ మీ బల్ల కానీ వేసి కూర్చోండి. ఎందుకంటే వెనకాల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2-3 వరుసల్లో మనం కూర్చుంటే కళ్యాణ కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు. సీతారామ కళ్యాణం అంటే మనం చెప్పినట్లుగా జనులు ఆయన్ని కనుగొని ఆయన భగవంతుడని గుర్తించారు. అందువల్ల దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నన్ను గుర్తించండి అని మనం ఎప్పుడూ కూడా చెప్పనవసరం అవసరం లేదు. మనం చేసే ధర్మం అయితే మన వెనకాల వస్తుంది. ఆయన వెళ్ళిన మార్గాన్నే రామాయణం అని అన్నారు. సో రాముడు నడిచిన ధర్మ మార్గంలో మనందరూ నడుద్దాం. రామాయణాన్ని గురించి మరి ఒక చిన్న విశ్లేషణ మన అర్చక స్వాములు రెడీ అయ్యే లోపున గురుగారు ఒక 2 మాటలు చెప్పండి ఈ లోపున రామాయణం గురించి. అందరికీ నమస్కారం అండి. రవికుమార్ గారు చెప్పారు నేను రామాయణం చెబుతానని. రామాయణం అంతా చెప్పడానికి మనకి ఈ రాత్రి సరిపోదు. రామాయణం అనేది అదొక రసవాహిని లాంటిది. మనందరిలో నిరంతరం ప్రవహించేది రామాయణం. అది ఎలా తెలుస్తుందంటే, శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. అలాంటి నిశాచర వినాశకుడైన శ్రీరామచంద్రుడు ఎక్కడైతే ప్రయాణం చేశాడో ఆ రామాయణంలో ఒక్కొక్క చిన్న విశిష్టత చెబుతాను. మొట్టమొదట బ్రహ్మ ప్రత్యక్షం అయినప్పుడు వాల్మీకి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ కొండలు గుట్టలు ఈ సృష్టి ఈ మానవులు ఉన్నంతకాలం ఉండే ఒక మహాపురుషుడి జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటున్నాను, అది చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ రాముడి గురించి చెప్పాడు, వాల్మీకి రామాయణం రాశాడు. అసలు రామాయణం జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. ఈరోజు ఎందుకు రామాయణం మనం తలుచుకోవడం? అసలు రాముడు ఉన్నాడో లేదో హిస్టారికల్గా మన దగ్గర ప్రూఫ్లు కూడా ఏమీ లేవు. రామాయణం జరిగిందా అంటే ఏదో పురాణాల్లో చెబుతారండి అనుకుంటూ ఉంటాం. ఆ రోజు రాముడు ఎలాంటి వాడు, రామాయణం ఎలాంటిది చెప్పాలంటే, తండ్రి గారు ఆస్తి ఇస్తే ఈ ఆస్తి నాకు అక్కర్లేదు తమ్ముడికి ఇవ్వండి అని త్యాగమూర్తి అయిన అన్న మనకి రాముడిలో కనిపిస్తాడు. నాకు అన్న ఏం చెబితే అదే ముఖ్యం, నాకు ఈ ఆస్తి అది అక్కర్లేదు, ఈ భోగాలు అక్కర్లేదు అని నడిచిన లక్ష్మణుడు కనిపిస్తాడు. ఆ పక్కనే నాకు ఈ అన్నదమ్ములు లేని జీవితం నాకు అక్కర్లేదు, ఈ రాజ్యం అక్కర్లేదు అనే భరతుడు కనిపిస్తాడండి. అయితే ఈ కాలంలో లేరండి అన్నదమ్ములు, తప్పకుండా ఉన్నారు అలాంటి అన్నదమ్ములు. మన బ్లూ హెవెన్స్లో కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన తమ్ముళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసిన అన్నయ్యలు, అన్నయ్య కోసం తమ ఎంతో కృషి చేసి పైకి తెచ్చిన తమ్ముళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇక రెండో అన్నదమ్ములండి. నాన్నగారు ఆస్తి రాసిస్తే కోర్టుకి వెళ్ళి నా ఆస్తి
అని కోర్టు చుట్టూ తిరుగుతూ ఆ ఆస్తిని అనుభవించకుండా అలా తిరుగుతూ ఉంటారు. అలాంటి అన్నదమ్ములు వాలి సుగ్రీవులండి. అలాంటి అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నారండి. చుట్టూ ఆస్తుల కోసం మిగిలిన వాటి కోసం తిరిగే వాళ్ళని వాలి సుగ్రీవుడి కింద చూపించాడు వాల్మీకి తమ రామాయణంలో. అలాగే అన్నయ్య నువ్వు చేసింది తప్పు, పరస్త్రీని ఎత్తుకొచ్చావు, అప్పచెప్పు రాముడికి అని విభీషణుడు రావణాసుడికి చెప్పాడండి. అలాంటి అన్నదమ్ములు ఉన్నారండి. అన్నయ్య కానీ ధర్మాన్ని తప్పితే నువ్వు ధర్మం తప్పేవు అన్నయ్య అని చెప్పే అన్నదమ్ములు ఉన్నారండి. అలాంటి రావణ విభీషణ కుంభకర్ణుడు రాక్షసులైన అన్నదమ్ములు కూడా ఈరోజు ఉన్నారు. ఇలాంటి అన్నదమ్ములు అన్ని వేళలా అన్ని చోట్ల ఈ భూమి ఉన్నంతకాలం, మనుష్య జాతి ఉన్నంతకాలం ఉంటారండి. అయితే రాముడు మనకి ఏమిటి నేర్పించాడు అంటే అన్నదమ్ముల దర్శమైన పాలు మగల అన్యోన్యమైన అన్నదమ్ముల దర్శమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకైన ధరలో లక్షణ శుభర శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం రఘురాం జయ రఘురాం వెలయు వేయిల నీ దివ్యమూర్తి వెలసేనాయదానందమూర్తి వెలయు వేయిల నీ దివ్యమూర్తి వెలసేనాయదానందమూర్తి వెలసి మా గృహం శాంతి నివాసం శుభములను సగే శుభకర రామ్ శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం. ఇలా అన్నదమ్ముల ఆదర్శాన్ని ఆలోమకులు అన్యోన్యతని చెప్పిన శ్రీరామచంద్రుని ఈరోజు తలుచుకుంటామండి. అందుకే పాడితే రామయ్య పాటలే పాడాలి, వేడితే ఆయనే వేడుకోవాలి. అలా ఈ రామాయణ రాముడు చేసే కళ్యాణాన్ని పట్టాభిషేకాన్ని చూసుకుంటూ ఈరోజు ఆ సీతారామచంద్రుల కళ్యాణం మీ అందరి హృదయాల్లోని, ఆ పట్టాభిషేకం మీ అందరి హృదయాల్లోనే జరుగుతుందని కోరుకుంటూ సెలవు. మార్గం మనందరూ పూర్తిగా ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, చెప్పుడు మాటలు ఎందుకు వినకూడదు. ఎంత గొప్ప తెలివితేటలు ఉన్న బ్రహ్మదేశం రావణాసురుడికి ఏం చేశాడు, స్త్రీలోనుడు అంత బ్రహ్మదేశం. బ్రహ్మే ఒక మానసపుత్రుల్లోంచి పుట్టినవాడు, ఆయన పోయాడు. అందుకని ఏం ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది చెప్పారు. చక్కటి విషయాలు వివరించారు గురువుగారు, ధన్యవాదాలండి. ఒకసారి స్టేజ్ మీద చూస్తుంటే ఇందాక పిల్లలు చేసిన ప్రోగ్రామే గుర్తొస్తుందండి నాకైతే. ఒకసారి పిల్లలు గట్టిగా సపోర్ట్ కొడతాం అలా అద్భుతం. అసలు వాళ్ళ ఒక గూస్ బంప్స్ అలా మైండ్లో ఏదో ఇంప్లాంట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు, ఆ పిల్లలందరూ కూడా. ఆలస్యం చేయకుండా కార్యక్రమానికి వెళ్ళిపోదాం. అయ్యా మీదే ఇంకా మా వాద్య బృందం ఎక్కడున్నారు, సన్నాయి మేన అక్కడమ్మా ఏదో ఒక్క దొరుకు అయింది. ఇక్కడ మా పాటలు పాడేవాళ్ళు, అక్కడ వాద్య బృందం ఉన్నారు, మీరు ఎలా కాస్తారో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు.
आत्रेयसुगोत्रः राघवेन्द्र संज्ञाजनो नामधेयस्य धर्मपत्नीसमेतस्य सुब्बलक्ष्मी नामधेयस्य धाकुर्मस्य श्रीमानस्य आत्रेयसुगोत्रः रविकुमार नामधेयस्य धर्मपत्नीसमेतस्य शारदा नामधेयस्य धाकुर्मस्य श्रीमानस्य भारद्वाजसुगोत्रः नितेश भरद्वाज नामधेयस्य धर्मपत्नीसमेतस्य दीपिका नामधेयस्य धाकुर्मस्य श्रीमानस्य पतञ्जलिगोत्रोद्भवस्य मल्लिकार्जुनो नामधेयस्य सहकुर्मस्य श्रीमानस्य ताबेलगोत्रोद्भवस्य अप्पारो नामधेयस्य रामचंद्र श्रीरामचंद्र प्रीत्यर्थम श्री सीताराम कल्याण महोत्सवम करिष्ये नमस्कारान् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दना यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते आयुर्देहि यशोदेहि श्रियं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् प्रपौत्रान् च देहि मे तु मधुसूदन सुराधिप गणाधिप अनेक प्रार्थना नमस्कारान् समर्पयामि ముందుగా మనం ఎక్కడున్నామో ఆంధ్రదేశంలో అని సంకల్పం చెప్పుకొని క్రోధినామ సంవత్సరంలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్ల పక్షమ నాడు నవమి తిథి నాడు ఈరోజు పద్ధతిగా అయితే నవమి తిథి పునర్వసు నక్షత్రం జరగాలి, కానీ తిథులు ముందుకు వెళ్ళిపోయి ఇవాళ ఆశ్లేష నక్షత్రం కూడా వచ్చేసింది. సాయంత్రం సౌమ్యవాసనం అంటే బుధవారం సాయంకాలం స్వామి నీ కళ్యాణం మేము జరిపించుకుంటున్నాం అని చెప్పి మనమందరం కూడా బాగుండాలి, మన ప్రాంతమంతా కూడా బాగుండాలి, ఆయురారోగ్యాలుగా ఉండాలని స్వామికి విన్నవించుకుంటూ కళ్యాణం జరిపించుకుంటూ సందర్భంలో ముందుగా గణపతి పూజ ఎటువంటి విఘ్నం లేకుండా ముందుగా గణపతిని అర్చించి పూజ చేసుకొని ఆ అక్షర శిరస్సును ధరించినట్లయితే మనకి ఎటువంటి విఘ్నాలు కూడా ఈ కార్యక్రమంలో విఘ్నం లేకుండా ముందుకు వెళ్తాం అన్నమాట. ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు మనం జరిపించుకున్నాం. తదుపరి ఇప్పుడు పుణ్యవాచనము అనేటువంటి కార్యక్రమంలోకి మనం వెళ్తున్నాం. ధర్మజ్ఞానం వైరాగ్యం కలహత్రయాం పుణ్యః కలహత్తాలేకరం నికేతగోళం అప్రస్థానికేతకరం రిక్వానందారకాసనం మంగళం ద్రవ్యాక్షిప్యాః పుణ్యః సర్వలక్షణం వాసుదేవ వాసుదేవ రంజానం వాసుదేవ ప్రందపః వాసుదేవ సర్వభూత వాసుదేవ వాసుదేవ నమోస్తుతే అద్విష్ణవ అన్నికలశేష